తన మతాన్ని కాపాడుకోవటానికి ఎదుటివాడి మతం, వాడి నమ్మకమైన దేవుణ్ణి కూడా తక్కువ చేసి మాట్లాడేవాడిని మత ఉన్మాది అంటారు. ఎదుటివాడి మత ప్రచారాన్ని ఆపేవాడిని కూడా మత ఉన్మాది అంటారు. మతోన్మాదులని వీళ్ళనే అంటారు. మరి మతోన్మాదులు లేరా సొసైటీలో? బోల్డ్ మంది ఉన్నారు. చాలా సంఘటనలు మనం చూస్తున్నాం. స్వార్థికులను ఆపే వాళ్ళు ఎవరు? మత ఉన్మాదులే, మతోన్మాదులే. పేడనీళ్ళు సేవకుల మీద చల్లుతున్నది ఎవరు? మత ఉన్మాదులే. ఈరోజు ఇల్లందులో బైబిల్స్ను తగలబెట్టిన 5 రోజుల క్రితం ఎవరు? మత ఉన్మాదులే. అంటే ఎదుటివారి మతాన్ని ఏ రీతిగా నాశనం చేయాలి అన్న ప్రయత్నం చేసే వాళ్ళని మత ఉన్మాదులు అంటాం. సో మతోన్మాదులు అనటం తప్పేమీ కాదు, వాళ్ళు మత ఉన్మాదులే. ఇల్లందులో మతోన్మాదులు 12 మంది 13 మంది అనుకుంటారు. ఇల్లందులో సువార్థికులని చాలా ఇబ్బంది పెట్టి దాదాపుగా 100-200 కొత్త నిబంధన బైబిల్ని తగలబెట్టేసి చాలా ఇబ్బందికరంగా వాళ్ళు ప్రవర్తించారు. చూడటానికి చాలా అసహ్యకరంగా ప్రవర్తించారు. అంటే ఈ దేశం హైందవులదే, ఈ దేశంలో క్రైస్తవులు బ్రతకటానికి హక్కు లేదు,